ఈరోజు నెల్లూరు జిల్లా చరిత్రలో గుర్తెను. మేము చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ పార్టీలని రాజకీయ నాయకుల్ని చూస్తూ ఉన్నాం. మా పూర్తి నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతం కాబట్టి ఇప్పుడు కూడా ఎలాంటి గొడవలు కానీ కొట్లాటలు కానీ దొంగలు కానీ గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కొంచెం తర్జన ప్రజల్లో వాదనలు వాదోపవాదాలు జరుగుతాం. అదే అదునుగా తీసుకొని నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే భాష మాట్లాడారో ఈ భాష ఎవరు క్షమించడానికి కాదు. భారతదేశంలో స్త్రీని మాతృమూర్తిగా భారత మాతగా పూజిస్తున్న భారతదేశంలో ఒక స్త్రీని ఎవరు కూడా గౌరవిస్తూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితం గడుపుతున్న వ్యక్తి, బంధువు అయినటువంటి వ్యక్తి, వారికి ప్రశాంత్ రెడ్డి గారికి అన్నవలసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం మాత్రం ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ గర్విస్తూ ఉన్నారు. ఇలా చూస్తూ ఉంటే ఒక కుటుంబంలో ఏదైతే జరుగుతూ ఉన్నాయో కుటుంబం లోపల విషయాలన్నింటినీ కూడా బహిర్గతంగా పబ్లిక్ మాట్లాడటం అనేది చాలా క్షమించడానికి అది ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు. ఒక పక్కన చూస్తూ ఉంటే ఈరోజు ఎన్డీఏ అలయన్స్లో కోవూరు నియోజకవర్గం బలంగా సుస్థిరంగా ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంకా నాకు చరిత్ర లేదు అనే దాంట్లోకి వెళ్ళిపోయేసి నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన ఎక్కడికి పోయాడో తెలియని ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం అది ఎవరి ప్రోద్బలంతో జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించాల్సి. మొట్టమొదటిసారి అనిల్ కుమార్ గారు మా కోవూరు నియోజకవర్గంలో అడుగు పెట్టడం అరిస్టులు తీసుకొచ్చారు. మీరు గమనించండి, ఇంతవరకు చాలా ప్రశాంతంగా ఉంది మా నియోజకవర్గం. అభివృద్ధి జరుగుతూ ఉంది, రోడ్లు బ్రహ్మాండంగా జరుగుతుంది, కాలువలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి, ఈరోజు పంట కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కానీ ఇది మనం అన్ని చూస్తూ ఉంటే ఈ భాషను చూడాలంటే ఆ భాష మళ్ళీ మనం మాట్లాడటానికి కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో జరిగే విషయాల్ని పబ్లిక్గా మాట్లాడడం అనేది చాలా క్షమించిన విషయం. ప్రసన్న కుమార్ రెడ్డికి ఇదే చెప్తా ఉన్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి మీకు రాజకీయ సమస్యల మీద, రాజకీయ అభివృద్ధి మీద, అవినీతి మీద ఏదైనా మీరు మాట్లాడుకోవాలనుకుంటే అది మీరు మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి. అంతేగాని ఎవరైనా ప్రశాంత్ రెడ్డి గారైనా మీరైనా కానీ మీరు అందరూ రాజకీయ నాయకులకి, అన్ని పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులకి వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఎన్డీఏ కానీ అందరూ కూడా ఎవరు కూడా నిస్పృహలు లోను కాకుండా మన జిల్లాని